శ్రీ సూర్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని నక్షత్ర గాయత్రీ మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా పూర్వభాద్ర నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని చూద్దాం. ఓం తేజస్కరాయ విద్మహే అజరకపాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపతః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం తేజస్కరాయ విద్మహే అజరకపాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపతః ప్రచోదయాత్. అనగా తేజస్సుతో నిండిన అజేకపాదను ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని పూర్వభాద్రను ప్రార్థిస్తున్నాను. అజేకపాదుడు ఏకపాదం కలిగిన శివుని యొక్క అవతారం. తరువాత మంత్రం ఉత్తరాభాద్ర నక్షత్ర గాయత్రీ మంత్రం. ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్టాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపతః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్టాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపతః ప్రచోదయాత్. అనగా అన్నింటినీ స్థాపించే అహిర్బుధ్నాయను ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని ఉత్తరాభాద్రను ప్రార్థిస్తున్నాను. అహిర్బుధ్నాయ నారాయణుని యొక్క స్వరూపం. తరువాత మంత్రం రేవతీ నక్షత్ర గాయత్రీ మంత్రం. ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణదేహాయ ధీమహి తన్నో రేవతిః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణదేహాయ ధీమహి తన్నో రేవతిః ప్రచోదయాత్. అనగా అనంత విశ్వాన్ని రూపంగా కలిగిన, కాలాన్ని దేహంగా కలిగిన పూషణుని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని రేవతిని ప్రార్థిస్తున్నాను. పూషణుడు ఆదిత్యుని యొక్క స్వరూపం. ఇప్పుడు ఈ మంత్రాలను ప్రతినిత్యం పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రీ మంత్రాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించును, జ్ఞానం లభించును, శ్రేయస్సు మరియు రక్షణ కల్పించబడును. అన్ని రకాల చెడు ఆలోచనలు సమసిపోయి ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. ఓం శ్రీ సూర్యాయ నమః.